సో ఈ రోజు డిస్కస్ చేయబోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండి. చాలా మంది అడిగారు. సో ఇదే ఓవేరియన్ సిస్ట్ కోసం అనమాట. సో చూసారు, ఈ రోజు ఒక ఓవేరియన్ సిస్ట్ ను ఆపరేట్ చేసాము. ఆపరేట్ చేసిన తర్వాత తీసిన స్పెసిమెన్ ఇది సిస్ట్ అండి. దీంతో పాటు ఓవరీ ఉంది. చూసారు, ఓవరీ కూడా అంత హెల్దీగా లేదు, అందుకని ఓవరీని కూడా రిమూవ్ చేయాల్సి వచ్చింది అనమాట. దీనికి 52 years. తన ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయిన తర్వాత 52 years వరకు కూడా ఒక్క స్కాన్ కూడా చేయించుకోలేదు. అనుకోకుండా లూజ్ మోషన్స్ అవుతున్నాయని ఎవరో డాక్టర్ గారు స్కాన్ రాస్తే చేయించుకున్నారు అనమాట. చేయించుకున్న దాంట్లో ఇన్సిడెంటల్ గా ఫైండింగ్ ఇది ఒక 10 centimeters ఒక్కసారిగా చూడగానే ఆవిడ చాలా షాక్ కి గురయ్యారు. బట్ దాన్ని కన్విన్స్ చేసి సర్జరీకి ఒప్పించి సర్జరీ చేయడానికి చాలా టైం పట్టేసింది. సో ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఓవేరియన్ సిస్ట్ వచ్చినప్పుడు సమ్ టైమ్స్ సిమ్టమ్స్ ఏమీ లేకుండా పెయిన్ కానీ, పొట్ట ఉబ్బరంగా ఉండడం కానీ, పీరియడ్ అబ్నార్మాలిటీస్ కానీ ఏమీ లేకుండా జస్ట్ సైలెంట్ గా కూడా అది గ్రో అయిపోయే అవకాశం ఉన్నదని మనకి ఈ కేసు ద్వారా తెలిసింది. సో మనం ఏం చేస్తే ఇలాంటి సిస్ట్స్ అనేవి మనం తొందరగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. కంపల్సరీ సంవత్సరానికి ఒక్కసారైనా ఒక అల్ట్రాసౌండ్ పెల్విస్ అనే స్కాన్ ఉంటుంది. ఆ స్కాన్ ఎంతో ఉండదండి, మాక్సిమం ఒక 800 నుంచి 1000 రూపాయల వరకు ఉంటుంది. సో సంవత్సరానికి ఒక్కసారి ఆ స్కాన్ చేయించుకుని చూడండి. అందులో కానీ ఏమైనా చిన్నగా ఏమైనా సిస్ట్స్ ఉంటే వెంటనే మీ డాక్టర్ గారిని అప్రోచ్ అవడానికి ట్రై చేయండి. సో ఎర్లియస్ట్ డిటెక్షన్ ఇస్ ద బెస్ట్ డిటెక్షన్. ఇలా 10 centimeters 20 centimeters సిస్ట్లు అయిన తర్వాత చూసుకోవడం కన్నా. సో మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు సమ్వేర్ అరౌండ్ 35+ ఉన్నట్లయితే కంపల్సరీ ఇయర్లీ వన్స్ ఒక స్కాన్ మాత్రం చేయించుకోండి. సో ఇలాంటి ఓవేరియన్ సిస్ట్స్ ఏమైనా ఉన్నా కూడా మనం డెఫినెట్ గా వాటిని ఐడెంటిఫై చేసి వాటిని ట్రీట్ చేయొచ్చు. హోప్ దిస్ హెల్ప్స్. థ్యాంక్ యూ.